ప్రతి కర్మ చేస్తూ తేలికగా ఉండాలి. నా ద్వారా ఎవ్వరికీ దుఃఖం కలుగకూడదు. ఎవరి ద్వారా నేను దుఃఖం తీసుకోకూడదు. దీనినే ఫరిష్తా స్థితని అంటారు. లైట్ రూపం. తేలికగా అవ్వండి. తేలికగా ఉండి ప్రతి కర్మను చేయండి. ఇదే ఫరిష్తాగా తయారు కావడం. ఇక్కడ ఫరిష్తాగా కాకుంటే అదే బ్రాహ్మణులుగానే ఉన్నారంటే బ్రాహ్మణులంటేనే సంఘర్షణలో ఉండేవారు. ఎక్కడో ఒక దగ్గర తమ సంస్కారాల సంఘర్షణలో ఉంటారు. పరిస్థితులతోటి సంఘర్షణ చేస్తుంటారు. వ్యక్తులతోటి సంఘర్షణ జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైతే ఫరిష్తాలుగా అవుతారో వారే దేవతలలోకి వెళ్ళిపోతారు, సత్యయుగంలోకి వెళ్తారు. కాబట్టి సంఘర్షణలోనే ఉంటూ ఫరిష్తాలుగా తయారు కాలేదంటే నేరుగా సత్యయుగం క్యాన్సిల్ అయి త్రేతాయుగంలోకి వెళ్ళిపోతారు.